Hello everyone, welcome back to my channel Glam Heroes, where I make videos on fashion, beauty and DIYs. Coming to the video, ee video lo nenu different color correctors ni compare cheyabothunanu. Edaithe na pigmentation ni proper ga cover cheyabothundu anedi nenu compare chesi chudabothunanu. Ee video end aye lopu meeku kuda oka conclusion anedi vachestundi edaithe mee pigmentation ni proper ga cover cheyabothundu anedi. So yeah, without any further delay, let's get started with the video. And మీకు ఈ వీడియోలో 2 different looks చూడడానికి దొరుకుతుంది. And I'm really very sorry if you're getting this background noises. ఫస్ట్ నా ఫేస్కి నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. నేను ప్రైమర్ అప్లై చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు ప్రైమర్ చాలా డ్రైయింగ్ అనిపిస్తుంది కాబట్టి నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని డైరెక్ట్ ఫౌండేషన్ అప్లై చేసుకుందామని చూస్తున్నాను. అండర్ ఐస్కి మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసి ప్రాపర్గా ప్రెప్ చేస్తున్నాను. నేను ఇన్సైడ్ నుంచి ఈ కలర్ కరెక్ట్ ప్యాలెట్ అనేది యూస్ చేస్తున్నాను. నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది వాడుతున్నాను రైట్ సైడ్ ఆఫ్ మై ఫేస్. లెఫ్ట్ సైడ్లో నేనేం పెట్టట్లేదు. కన్సిలర్ అయితే అప్లై చేస్తాను జస్ట్ టు సీ ద డిఫరెన్స్. అండ్ రైట్ సైడ్లో నాకు ఏమైనా స్పాట్స్ ఉంటే దాన్ని నేను పర్పుల్ కరెక్టర్తో కరెక్ట్ చేస్తున్నాను. 2 minutes వెయిట్ చేశాను. 2 minutes వెయిట్ చేశాక నేను ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. రైట్ సైడ్లో నేను ఏ కరెక్టర్ అనేది అప్లై చేసుకోలేదు, సో దాట్ నాకు స్పాట్స్ అనేది ప్రాపర్గా కవర్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, స్పాట్స్ అనేది విజిబుల్ ఉన్నాయి. వెట్ బ్యూటీ బ్లెండర్తో అయితే నేను ప్రాపర్గా ఫేస్ మొత్తం ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. నా చేతిలో కొంచెం ఫౌండేషన్ మిగిలితే నెక్కి అప్లై చేసుకుంటున్నాను. నాకైతే కరెక్టర్ పెట్టిన సైడే ఎక్కువ డార్క్ కనిపిస్తుంది, డార్క్ సర్కిల్స్. లెట్స్ సీ కన్సీలర్ అప్లై చేశాక ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో. కన్సీలర్ కూడా నేను ఈ వెట్ స్పంజ్తోనే బ్లెండ్ చేస్తున్నాను. కన్సీలర్ అప్లై చేశాక కూడా కరెక్టర్ అప్లై చేసిన సైడే ఎక్కువ డార్క్గా అనిపిస్తుంది నా డార్క్ సర్కిల్స్. లెఫ్ట్ సైడ్ కొంచెం లైట్గా ఉంది, మీరే చూడండి. దట్స్ ఇట్ అండి. ఇక్కడే అర్థమైపోతుంది ఆరెంజ్ కరెక్టర్ ఈజ్ నాట్ ఫర్ మై స్కిన్ టోన్ అని. ఇక్కడతో నేను ఆగలేదు. నెక్స్ట్ డే నేను మళ్ళీ కంపేర్ చేశాను విత్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లోని మిక్స్ చేసి పీచ్ కలర్ కరెక్టర్ చేసి కంపేర్ చేశాను. ఈ మేకప్ లుక్ ఫినిష్ అయ్యాక మీరు అది చూడొచ్చు. ఈ మేకప్ లుక్ క్రియేట్ చేస్తూ నేను కలర్ కరెక్షన్ ఎందుకు యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి ఫౌండేషన్ పెట్టినప్పుడు డార్క్ సర్కిల్స్ ఉన్న దగ్గర లేదా వాళ్ళకి ఎక్కడెక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడ డార్క్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫౌండేషన్ అనేది గ్రే అయిపోతుంది. ఆ గ్రేనెస్ అవాయిడ్ చేయడానికి మనం కలర్ కరెక్షన్ అనేది యూజ్ చేస్తాము. గ్రేగా ఎందుకు మారుతుందంటే అండర్ టోన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది పిగ్మెంటేషన్ ఉన్న స్కిన్కి అండ్ మన నార్మల్ స్కిన్కి. ఆ అండర్ టోన్ ని మార్చడానికి మనం ఒక కలర్ అనేది యూజ్ చేస్తాము, అదే కలర్ కరెక్షన్. అయితే కలర్ కరెక్షన్ అనేది నాట్ ఫర్ కవరింగ్ ద పిగ్మెంటేషన్, ఇట్ ఈస్ టు కరెక్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే డార్క్ సర్కిల్స్ కి ఆరెంజ్ కలర్ కరెక్టర్ అయితే వాడతాము అండ్ రెడ్నెస్ కి గ్రీన్ కలర్ కరెక్టర్ అయితే వాడతాము. యాక్నీకి ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేస్తాము. పింపుల్స్కి గ్రీన్ లేదా పర్పుల్ కరెక్టర్ అనేది యూస్ చేస్తాము. అండ్ ఇఫ్ యూర్ వండరింగ్ లిప్స్టిక్కి ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే దాన్ని కూడా నేను కలర్ కరెక్టర్ యూస్ చేసి న్యూడ్ షేడ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లైట్గా పింక్ లిప్స్టిక్ అప్లై చేసి దానిపైన నేను ఈ కన్సీలర్ అప్లై చేస్తున్నాను అండ్ దానిపైన నేను గ్రీన్ కలర్ కరెక్టర్ యూస్ చేసి ఈ న్యూడ్ షేడ్ అనేది క్రియేట్ చేశాను. మరీ చాలా లైట్గా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ పింక్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. లాస్ట్కి లిప్ గ్లాస్ అనేది అప్లై చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆరెంజ్ కరెక్టర్ ఈజ్ క్లియర్లీ నాట్ ఫర్ మీ. కరెక్టర్ అప్లై చేసిన చోటే నాకు ఇంకా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది నా డార్క్ సర్కిల్స్ దగ్గర. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ కంపేర్ చేయబోతున్నాను విత్ డిఫరెంట్ కరెక్టర్. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ గోనా కరెక్ట్ మై డార్క్ సర్కిల్స్. నెక్స్ట్ డే నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. నేను ఈరోజు వన్ సైడ్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూస్ చేస్తున్నాను. ఆరెంజ్ కరెక్టర్ నా డార్క్ సర్కిల్స్ దగ్గర ఉన్న పిగ్మెంటేషన్ని ఎందుకు కరెక్ట్ చేయట్లేదంటే ఆరెంజ్ కరెక్టర్ ఈజ్ నాట్ ఫర్ లైటర్ స్కిన్ టోన్స్. డార్కర్ స్కిన్ టోన్స్కి అయితే ప్రాపర్గా కవర్ చేస్తుంది ఆరెంజ్ కరెక్టర్ అనేది.
సో నేను ఒక ఫింగర్కి ఆరెంజ్ కరెక్టర్, ఇంకో ఫింగర్కి ఎల్లో తీసుకొని రెండు మిక్స్ చేసి ఇలా పీచ్ కలర్ అనేది క్రియేట్ చేశాను. పీచ్ కలర్ కరెక్టర్ మనకి సపరేట్గా దొరుకుతుంది. నా ప్యాలెట్లో ఆ కలర్ లేదని చెప్పేసి నేను ఇలా క్రియేట్ చేశాను. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ కలర్ కరెక్టర్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ పిగ్మెంటేషన్ అనేది. లేకపోతే మీరు కూడా కంపేర్ చేసి చూసుకోవచ్చు. లైటర్ స్కిన్ టోన్స్కి ఆరెంజ్ కరెక్టర్ అప్లై చేశాక, ఫౌండేషన్ అప్లై చేశాక కూడా ఆ రెడ్నెస్ ఆరెంజ్ షేడ్ అనేది కనిపిస్తుంది ఫౌండేషన్ అప్లై చేశాక కూడా. హై కవరేజ్ ఫౌండేషన్ అయితే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. లో కవరేజ్ లేదా మీడియం కవరేజ్ ఫౌండేషన్ అయితేనే మీ ఆరెంజ్ కరెక్టర్ అప్లై చేసుకోవడానికి మీరు ఆలోచించాల్సి వస్తుంది. నా స్పాట్స్ కవర్ చేయడానికి కూడా నేను పీచ్ కలర్ కరెక్టరే యూస్ చేస్తున్నాను. ఫౌండేషన్ ఇంకా కన్సీలర్ మొత్తం అప్లై చేశాక మీరే డిఫరెన్స్ చూడండి ఏదైతే నాకు ప్రాపర్గా కవర్ చేసిందో నా డార్క్ సర్కిల్స్ని. నేను ఈరోజు డాట్గా అప్లై చేస్తున్నాను. ఫౌండేషన్ ఈవెన్గా అప్లై చేస్తున్నాను 2 sides. నిన్న కరెక్టర్ అప్లై చేసిన సైడ్ ఫౌండేషన్ చాలా తక్కువ అప్లై చేశాను అనిపించింది. సో ఈరోజు నేను ఈవెన్గా అప్లై చేయడానికి ట్రై చేశాను. చూడండి పీచ్ కరెక్టర్ అప్లై చేసిన సైడ్ డార్క్ సర్కిల్స్ ఎంత బాగా కవర్ అయిందో. కన్సిలర్ కూడా అప్లై చేశాక మీకు డిఫరెన్స్ మళ్ళీ చూపిస్తాను. పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న చోట నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను కన్సీలర్. అక్కడ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది, కవర్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ అప్లై చేశాను కన్సీలర్. ఇక్కడ మీరే డిఫరెన్స్ చూసేయండి. పీచ్ కరెక్టర్ చాలా బాగా కవర్ చేసింది నా డార్క్ సర్కిల్స్ని. నేను అన్ని కలర్ కరెక్టర్స్ లిప్స్ మీద అప్లై చేసి చూస్తున్నాను ఏ షేడ్ అయితే వస్తుంది అనేది. ఈ షేడ్ నాకు నచ్చలేదు, సో నేను కొంచెం రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ షేడ్ వచ్చింది, నా కుర్తీకి మ్యాచ్ అయిపోయింది. సో నేను ఐ షాడో కూడా అలాగే క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలో నేను 2 లుక్స్ అనేది క్రియేట్ చేశాను. మీకు ఏ లుక్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ కలర్ కరెక్షన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బికాజ్ నేను ఇంతకు ముందు డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి ఆరెంజ్ కరెక్టర్ యూస్ చేయండి అని చెప్పినందుకు, అండ్ ఇప్పుడు పీచ్ కరెక్టర్ నా డార్క్ సర్కిల్స్ని ప్రాపర్గా కవర్ చేసింది అని చూపిస్తున్నందుకు. సో ఇట్ డిపెండ్స్ అనమాట, మన స్కిన్ టోన్ మీద కానీ లేకపోతే మన పిగ్మెంటేషన్ ఉన్న అండర్ టోన్ మీద కూడా డిపెండ్ అవుతుంది మనకి ఏ కరెక్టర్ మ్యాచ్ అవుతుంది అనేది. దట్స్ ఇట్ అండి. ఏ కలర్ కరెక్టర్ యూస్ చేయాలనేది మీకు ఒక కన్క్లూషన్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సింపుల్ కన్క్లూషన్ ఏంటంటే లైటర్ స్కిన్ టోన్స్కి పీచ్ కలర్ కరెక్టర్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ డార్కర్ స్కిన్ టోన్స్కి ఆరెంజ్ కలర్. That's it for the video guys. I hope you enjoyed watching this video. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.